పప్పు నానబెట్టాల్సిన అవసరం లేకుండా, రుబ్బాల్సిన పని లేకుండా, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అన్న ఆలోచన లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇంట్లో పిండి ఏమీ లేదనుకోండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి, అప్పటికప్పుడు చెయ్యాలి అంటే మీరు ఏం చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేనైతే ఇలా ఇన్స్టంట్గా ఇడ్లీ కానీ లేదా దోశ కానీ చేస్తుంటాను. ఇప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టంట్గా సాఫ్ట్గా స్పాంజ్ లాంటి ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 కప్ రవ్వ వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ అండి ఇది, అంటే బియ్యం రవ్వ. ఈ రవ్వని ఒక్కసారి కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. నీళ్ళు పోసి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో 1 కప్ అటుకులు వేసుకోవాలి. ఇవి దొడ్డు అటుకులు అండి, ఉప్మా అటుకులు ఉంటాయి కదా అవి. ఈ అటుకుల్ని పొడి చేసుకోవాలి. పొడి చేసుకుని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్ పెరుగు వేసుకోవాలి. బాగా బీట్ చేసుకున్న పెరుగు వేసుకోవాలి. కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్ వాటర్ పోసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న అటుకుల పొడి అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ముందు నానబెట్టుకున్న రవ్వను వేసుకోవాలి. ఇదిగోండి రవ్వ నానింది కదా, ఈ రవ్వని నీళ్లు పిండేసుకొని అటుకుల్లో వేసుకోవాలి. మొత్తం రవ్వ అంతా వేసుకున్న తర్వాత దీంట్లో నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. చిటికెడు సోడా వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ రావాలి. నేను కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. ఒక 1/2 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. మనం ఇడ్లీ వేసుకునే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలు వేసుకుందాము. ఇడ్లీ ప్లేట్ తీసుకుని కొంచెం అడుగున ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకుంటే ఇడ్లీలు ఈజీగా ఊడి వచ్చేస్తాయి. ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ వేసుకోవాలి. స్టీమర్లో 2 గ్లాసుల వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు స్టాండ్ వేసుకుని ఇడ్లీ ప్లేట్లు పెట్టుకోవాలి. మీరు స్టీమర్లో ఉడికించుకోవచ్చు, ఇడ్లీ కుక్కర్లో ఉడికించుకోవచ్చు, లేదా మామూలుగా మీరు ఇడ్లీలు ఎలా ఉడికించుకుంటారో అలా ఉడికించుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో 10 to 12 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత పెట్టుకుందాము. 12 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఏమీ అంటలేదు అంటే ఉడికినట్టు, లేదంటే ఇంకొక 3-4 మినిట్స్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇడ్లీ ప్రిపేర్ అయిపోయిందండి. ఒక్క 5 మినిట్స్ పక్కన పెడదాము. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇడ్లీ తీసేసుకోవాలి. అంతే, స్పాంజ్ లాంటి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. చూడండి పువ్వు లాంటి ఇడ్లీలు ఎంత మెత్తగా ఉన్నాయో, అసలు నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలాగా ఉన్నాయి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇడ్లీలు అండి. ఇవి చాలా బాగున్నాయి, తింటే కూడా సూపర్ ఉన్నాయి. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.